హాయ్ అందరికీ. ఈరోజు అయితే పిల్లల లంచ్ బాక్స్కి అయితే ఈ విధంగా చేశాను. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా ఇష్టంగా తింటారు. వింటర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. వింటర్లో మనకి స్వీట్ పొటాటోను అలాగే పచ్చి బఠానీలు ఎక్కువగా వస్తుంటాయి. నార్మల్ టైం కన్నా వింటర్లో వచ్చే పచ్చి బఠానీలు ఫ్రెష్గా ఉంటాయి. అంటే ఇలా కాయల్లాగా వస్తాయి. నార్మల్గా ఇలా ఒలిచి ఇస్తారు, అవి తీసుకోకండి. వాటికి కొంచెమైనా కలర్ వేస్తారు. ఇలా మనకి కాయల్లాగా ఉంటే మంచిగా ఒలుచుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. ఒక బిగ్ సైజ్ స్వీట్ పొటాటోను, నెక్స్ట్ అయితే ఒక 1 కప్ అయితే గ్రీన్ పీస్ మంచిగా కుక్ చేసుకున్నాను, బాయిల్ చేసుకున్నాను. తర్వాతకి ఈ విధంగా పీల్ ఆఫ్ చేసి మ్యాష్ చేసుకోండి. కొంచెం సేపు మనం బాయిల్ చేయగానే సరిపోతుంది. నేనైతే కుక్కర్లో ఒక 2 విజిల్స్ అలా వేస్తాను. సో ఒక 2 విజిల్స్ వేస్తే ఈజీగా 2 కుక్ అయిపోతాయి. మంచిగా ఈ విధంగా పీల్ వచ్చేస్తుంది. ఈజీగా మనకి మ్యాష్ కూడా అవుతుంది. ఇలా ఫోర్క్ తోటి మంచిగా కలుపుకొని, లేదంటే హ్యాండ్ తోటి నీట్గా మనం ఎలాగో హ్యాండ్ వాష్ చేసుకుంటాం కాబట్టి చేతితో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా మొత్తం మ్యాష్ చేసేసుకోండి. మంచి టేస్ట్ ఉంటుంది. స్వీట్ పొటాటోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేయండి పిల్లలకి. కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో, ఇవేమి లేకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో లేకుంటే చిన్న పచ్చిమిర్చిలు, ధనియా పౌడర్ వేయండి. ఎక్కువ స్పైసెస్ అస్సలు వేయొద్దు. స్వీట్ పొటాటోని మనం డామినేట్ చేయొద్దు. స్వీట్ పొటాటో ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలన్నట్టు. మధ్య మధ్యలో తగులుతుంటూ బాగుంటాయి అనేసి నేనైతే చిన్న సైజు ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అలాగే చిన్న పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. కావాలంటే మీరు క్యారెట్ కూడా అలా తురిమి వేసుకోవచ్చు. బట్ ఏమొద్దు, ఓన్లీ నేనైతే ఆనియన్ వేసేసుకున్నాను. ఎందుకంటే గ్రీన్ పీస్ మనకి స్వీట్ పొటాటో ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలని. మంచిగా ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇలా టిక్కా షేప్ లాగా చేసేసుకోండి. ఇంకా క్రిస్పీగా కావాలంటే ఒక 1 or 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు. బట్ నో ప్రాబ్లము. స్వీట్ పొటాటో మంచి పెద్దదే తీసుకున్నాం కాబట్టి బైండింగ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ప్యాన్ పైన కూడా మనకి కొంచెం ఆయిల్ వేసేసుకుంటే అయిపోతుంది. అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి, నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి అది తెలిసినవి చిన్న చిన్న టిప్స్. అంటే ప్యాన్ హీట్గా ఉండాలి, ఆయిల్ కొంచెం తక్కువ వేసి సిమ్లో పెట్టేసి ఈ టిక్కా పెట్టేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే కింద మనకి గోల్డ్ కలర్ అయిందాక ఫ్లిప్ చేసుకోకూడదు మనం ఈ విధంగా కట్లెట్వి. కొంతమంది ఏంటంటే అవి మనకి ఇలా గోల్డ్ అవ్వకముందే ఫ్లిప్ చేస్తారు, అప్పుడు మనకి బ్రేక్ అయిపోతుంది. సో నేనైతే రైస్ ఫ్లోర్ ఏం వేయలేదు. అన్నీ చేసుకొని కాస్త ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టేసి కింద గోల్డ్ అయ్యేంత వరకు ఫ్లిప్ చేయకుండా ఉండండి. తర్వాతకి అన్ని చోట్ల ఒక్కసారి కింద మనకి గోల్డ్ కలర్ అయితే మిగతా మనం ఎన్నిసార్లు అటు ఇటు తిప్పినా కూడా ఏమవ్వదు. టేస్ట్ చాలా బాగుంటుంది. మంచి హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఊరికి ఇడ్లీ దోశ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఈరోజైతే మా పిల్లల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు. నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఈ విధంగా పెట్టేస్తాను. మా చిన్న బాబుకి అయితే ఒక 4 అలా పెట్టేసి నువ్వుల లడ్డు అలా పెట్టేసి ఇచ్చాను. మంచిగా హెల్తీగా తినేస్తాడు అనేసి. స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలా పెడితే బాక్స్ అయితే మంచిగా ఖాళీ చేసుకొని